खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। हैदराबाद में बच्चों को अगवा करने वाला गिरोह गिरफ्तार। चंदनगर पुलिस ने शहर से बच्चों को अगवा करने वाले एक गिरोह को गिरफ्तार कर लिया। इस मामले की तफसीलात माधापुर के डीसीपी वनीत ने मीडिया को बताई। उन्होंने कहा कि ये गिरोह छोटे बच्चों को अगवा करके फरोख्त कर रहा था। पुलिस ने मुल्जिमान के कब्जे से 2 बच्चियों और 2 बच्चों को बाज़याब कराया। डीसीपी ने बताया कि 25 अगस्त को इस गैंग ने लिंगमपल्ली रेलवे स्टेशन पर 1.5 साला बच्चे को अगवा किया था। इसी तरह काचीगुड़ा से 5 साला बच्ची, लिंगमपल्ली से एक और बच्ची को अगवा किया था। पिछले साल भी इन्होंने एक 5 साला बच्चे को अगवा किया था। ये गिरोह घरों के पास नज़र रखता और जहां बड़े लोग मौजूद ना हो वहां से बच्चों को उठा ले जाते थे। पुलिस ने आवाम से अपील की है कि अगर किसी के बच्चे लापता हो तो फौरी तौर पर मुकामी पुलिस से रुजू करे। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। చందానగర్ లిమిట్స్ ఉన్న లింగంపల్లి పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఒక ఇంటి నుంచి ఒక 4 సంవత్సరాల ఓల్డ్ అఖిల్ అనే ఒక పిల్లగాడిని కిడ్నాప్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేయడం జరిగింది. తర్వాత పైన ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఒక నలుగురిది ఉన్న ఒక మూట మనకు దొరికారు. చిలుకూరి రాజు పటాన్చెరువు నేటివ్. ఇతను ఒక ఆయుర్వేదిక్ షాప్ అక్కడ ఉంది, ఇక్కడ మెడిసిన్స్ అని అమ్ముతూ ఉంటాడు. ఇతను తర్వాత ఇతనితో పాటు మొహమ్మద్ ఆరిఫ్, ఇతను కూడా పటాన్చెరువులో ఉంటాడు, వెజిటేబుల్ వెండర్. మొహమ్మద్ ఆసిఫ్ అండ్ వీళ్ళిద్దరు కలిపి పిల్లల్ని మిసెస్ రిజ్వానా అని సిద్దిపేటలో ఒక నర్సింగ్ హోమ్ ఉంది, బిఏఎంఎస్ ఆన్లైన్లో ఢిల్లీ యూనివర్సిటీకి చేసినట్టు ఆమె చెప్పింది. ఫర్దర్ వెరిఫికేషన్ చేస్తున్నాను. ఈమెకి అమ్మేసి అక్కడి నుంచి పిల్లలు లేని ఫాదర్ మదర్కి అమ్మడం జరుగుతుంది. దీంతో పాటు నరసింహారెడ్డి అనే అతను కూడా ఈ చిలుకూరి రాజుతో పాటు ఈ నేరంలో పాల్గొన్నాడు. ఇట్లా ఈ మూటాన్ని మనం పట్టుకున్నాక 6 పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. అఖిల్ 5 years, వరుణ్ 2 years, అమ్ములు 8 months, లాస్య 5 years, ఆద్విక్ 2 years, ప్రియా 1 year.